నేను క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపాను. ఆమె తన స్నేహితులతో షాపింగ్ చేస్తూ సరదాగా గడిపింది. వారు సినిమా చూస్తూ సరదాగా గడిపారు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం హ్యాడ్ ఫన్ను ఉపయోగిస్తాం. సరదాగా గడిపారు అని చెప్పడానికి హ్యాడ్ ఫన్ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ఫన్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ఫన్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. నేను క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపాను. నేను క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపాను. I had fun playing cricket. I had fun playing cricket. I had fun అంటే నేను సరదాగా గడిపాను. ప్లేయింగ్ క్రికెట్ అంటే క్రికెట్ ఆడుతూ. I had fun playing cricket అంటే నేను క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపాను. అతడు తన కొత్త బైక్ నడుపుతూ సరదాగా గడిపాడు. అతడు తన కొత్త బైక్ నడుపుతూ సరదాగా గడిపాడు. He had fun riding his new bike. He had fun riding his new bike. ఆమె అందమైన చిత్రాలు గీస్తూ సరదాగా గడిపింది. ఆమె అందమైన చిత్రాలు గీస్తూ సరదాగా గడిపింది. She had fun drawing beautiful pictures. She had fun drawing beautiful pictures. ఆమె తన స్నేహితులతో షాపింగ్ చేస్తూ సరదాగా గడిపింది. ఆమె తన స్నేహితులతో షాపింగ్ చేస్తూ సరదాగా గడిపింది. She had fun shopping with her friends. She had fun shopping with her friends. మేము కొత్త వంటకాలు వండుతూ సరదాగా గడిపాము. మేము కొత్త వంటకాలు వండుతూ సరదాగా గడిపాము. We had fun cooking new dishes. We had fun cooking new dishes. వారు సినిమా చూస్తూ సరదాగా గడిపారు. వారు సినిమా చూస్తూ సరదాగా గడిపారు. They had fun watching a movie. They had fun watching a movie. ఆమె పాటలు పాడుతూ సరదాగా గడిపింది. ఆమె పాటలు పాడుతూ సరదాగా గడిపింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.